హలో అండి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. మా ఇంట్లో ఇవాళ స్పెషలు చేపల పులుసు అనమాట. ఎక్కువగా నేను పిల్లల క్యారేజ్‌లోకి ఇలా చేపలు తెచ్చుకున్నప్పుడైతే కాయగూరలు కానీ, లేదంటే వేరే ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ, ఎగ్ ఫ్రై కానీ అలా చేసి పెడుతుంటాననమాట. చేపలు మ్యాక్సిమం పెట్టనండి. ఎందుకంటే మన పిల్లలు చిన్న పిల్లలు కదా! వాళ్ళు ముళ్ళు అది గుచ్చుకుంటుందని భయం. ఎంత జాగ్రత్తగా తిన్నా పెద్దవాళ్ళు మనకే ముళ్ళు అనేది గుచ్చుకుంటుందనమాట. అందు గురించి క్యారేజ్‌లో పెడితే వాళ్ళు ఎలా తింటారో తెలీదు కదా! అందు గురించి చేపలైతే పెట్టననమాట. ఇంటికొచ్చిన తర్వాత వాటిని ఫ్రైలా చేసి అయితే పిల్లలకి పెడతానండి. ఎప్పుడు లేనిది ఇవాళ మా వారు మామిడికాయ తెచ్చి మామిడికాయ పులుసు అయితే చేయమన్నారనమాట. మామిడికాయ చేపల పులుసు అండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ముక్క ఎందుకో కొద్దిగా సప్పదనం అనేది వచ్చిందనమాట. ఎందుకో తెలియలేదండి. కానీ పులుసు అయితే సూపర్ టేస్ట్ అయితే ఉన్నదన్నమాట. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందులోని వాళ్ళకి రేపు పిల్లలకైతే హాలిడే అంట. ఇవాళ అయితే వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే పార్టీ ఏదో చేస్తున్నారని చెప్పేసి నైటే వాళ్ళ డాడీ చేత పెన్నులు చాక్లెట్లు కొనిపించుకొని అయితే ఇద్దరు వెళ్ళారనమాట. టీచర్ గారికి అయితే ఇస్తామని చెప్పేసి. మా చిన్నప్పుడైతే మేము స్కూల్లో చదువుకున్నప్పుడైతే మాకు చిన్న పార్టీలాగా అయితే పెట్టి మధ్యాహ్నం చేసి మా దగ్గర ఉన్న పండు కానీ లేదంటే ఏదైనా పెన్ కానీ అయితే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళమండి అప్పట్లో. ఇప్పుడైతే అన్ని రోజులే మారిపోయాయి కదా! ఇలాంటివి ఎంత చెప్పండి మారిపోవడానికి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మన లైఫ్లో గుర్తుంటాయి అన్నమాట. ఇవాళ రేపు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో రేపు పొద్దున్న మా పిల్లలు కూడా వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలతో చెప్పుకుంటారనమాట. ఇలా చిన్న చిన్నయే మనకి సంతోషాన్ని ఇచ్చే ఆనందం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. అప్పట్లో డైరీలు కూడా రాసేవాళ్ళం అండోయ్. మీరు రాసారో లేదో తెలియదు కానీ అప్పట్లో మేము చిన్న చిన్న డైరీలు రాస్తే అమ్మనివారు అనమాట. ఇవాళ నుంచి సాయంత్రం వరకు ఏం చేసామో అవి తేకపోతే దెబ్బలేనమాట. అలాగైతే ఉండేవి. ఛానల్ వరకు ఆ బుక్ నా దగ్గర ఉండేది కానీ తర్వాత అయితే పోయిందండి. ఆ బుక్కే కనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా ఆ బుక్ ఉంటే కనుక అప్పుడు నేను ఎప్పుడు ఏం చేశానా అనేది తెలుసునేమో అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇలాంటి డైరీలు ఎవరి దగ్గరైనా ఉంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే కంపల్సరీగా బుక్స్ అయితే దాచుకోండి.